హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత కిచెన్ రెసిపీ అండి. ఈరోజు నేను చేసేది మిల్ మేకర్తో పకోడీ అండి. మిల్ మేకర్లు వేడి నీళ్ళలో ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇట్లా నానే వరకు నాని కదా. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటంటే శనగపిండి కొంచెం, కార్న్ఫ్లవరు కొంచెం, బియ్యపిండి, సాల్ట్, ధనియాల పౌడర్, కరివేపాకు, జీలకర్ర పౌడర్ కొంచెం, కారం, గరం మసాలా, కొద్దిగా అల్లం పేస్ట్ అండి. ఇప్పుడు మిల్ మేకర్లు నానియండి. ఒక 15 నిమిషాలు నాని వాళ్ళ వేడి నీళ్ళలో నానిస్తే ఇట్లా మెత్తగా బాగా వస్తాయి. ఇప్పుడు ఇవి గట్టిగా పిండి వేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఫస్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం కారం వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి. ఈ కారం, ఉప్పు, అల్లం పేస్ట్ ఇట్లా బాగా పట్టియాలి. చూసారు కదా, బాగా పట్టుకుంది. ఇప్పుడు కొంచెం శనగపిండి వేసుకోవాలండి. 2 స్పూన్లు వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. 2 స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, బాగా కలుపుకోవాలండి. ఇది మసాలా బాగా పడితే బాగుంటుంది, పకోడీ టేస్ట్ వస్తుంది. చూడండి, ఇట్లా పొడి పొడిగా ఉన్నాయి, మొత్తం కలిసిపోయిందండి మసాలా అంతా. ఇప్పుడు మనం ఇది ఆయిల్లో వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేగాలి. ఇలా వేగాక తీసేసుకోవచ్చు. ప్లేట్లో వేసుకోండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకుని ఇవి కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే వెంటనే పడదు. చూడండి, ఏపీ ఒక గిన్నెలో తీసుకుని ఇది ఫ్రై మసాలా అండి. కొంచెం చల్లుకుంటే స్పైసీగా బాగుంటుంది. కొంచెం కారం కూడా చల్లుకోవాలండి. ఈ చలికాలంలో స్పైసీగా కారంగా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఇలా అనుకోవాలి. చూసారా, మొత్తం కలిసిపోయింది. కరివేపాకు, పచ్చిమిరపకాయలు అండి. చూడండి, ఈరోజు నేను మిల్ మేకర్ పకోడీ చేశానండి. చాలా బాగుంటుంది. ఈ చలికాలం స్పైసీగా చాలా టేస్టీగా బాగుంటుంది, తినచ్చండి. సో మీకు ఇది నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చేయండి.